మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయ ఉందువు గాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఉదయమున ఆయన పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు ఆయన ఆకలి వేసి ఆ త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టుని ఆయన చూసినప్పుడు అక్కడ ఏమన్నాయట? ఆకులు తప్ప ఆయన తినడానికి ఏ ఫలములు కూడా ఆ అంజూరపు చెట్టుకి లేవు. హల్లెలూయా. అంజూరపు చెట్టుకి ఆ ఫలములు లేవు అని చూసిన దేవుడు వెంటనే అంజూరపు చెట్టుని ఏం చేశాడు? ఆయన క్షపించి నువ్వు మరి ఎన్నటికీ కూడా ఫలింపకుందువు గాకని ఆయన చెప్పినప్పుడు వెంటనే అది వేళ్లతో సహా ఏమైపోయిందంట? ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. పిల్లరా, అంజూరపు చెట్టు చూచినప్పుడు ఆయన వెంటనే పిల్లరా అది అంజూరపు కాలము కాదు అని మత్తయి చెప్పలేదు, కానీ మార్కు చెప్పాడు. హల్లెలూయా. అది అంజూరపు పళ్ళు కాలము కాదని మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే గనక, మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. అనగా అది అంజూరపు పళ్ళు కాలము కాదు. చాలు. హల్లెలూయా. పిల్లరా, మత్తయి వివరించలేదు కానీ మార్కు వివరించాడు. ఏమంటే అది అంజూరపు పళ్ళ కాలము కాదు. అది అంజూరపు పళ్ళు కాలము కాదు కనుక అక్కడ ఏం కాయలేదు? పళ్ళు కాయలేదు అంటారా మీరు? ఇప్పుడు మామిడికాయలు కావాలి నాకు, ఇప్పుడు బంగిలిపల్లి కాయలు కావాలి, వస్తాయా? చెప్పాలి. అది ఇక్కడ పూత పూయడానికి కాయలు కాయడానికి ఆ సీజను కాదు. ఇది మామిడి పళ్ళు కాలము కాదు. ఎప్పుడు అడగాలి? ఏప్రిల్లో మేలో కానీ నేను అడిగితే అప్పుడు ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు అలాగే ఒక్కొక్క దానికి ఒక కాలం ఉంది. ప్రతి దానికి సమయము కలదని వాక్యము సెలవిస్తోంది. ప్రతి దానికి కాలము కలదని లేఖనము సెలవిస్తోంది. ఇప్పుడు మార్కు అంటున్నాడు అది అంజూరపు పళ్ళ కాలము కాదు. అంటే అది అంజూరపు పళ్ళు కాలము కాదు కనుక అది ఏం చేయలేదు? కాయలేదు అంటారా? హల్లెలూయా. అయితే అంజూరపు కాలం అయితే అది కాసున అది అంజూరపు కాలము కాదని ప్రభుకు తెలీదా? చెప్పాలి. అది అంజూరపు కాలము కాదని మార్కే తెలిసిందా? దాన్ని సృజించిన ప్రభువునకు తెలీదా? తెలుసు. హల్లెలూయా. పిల్లరా, ఎందుకంటే ఆయన చెట్లను నిర్మించిన వాడు, నోటి మాటల చేత ఈ ప్రపంచమును ఆయన సృజించిన దేవుడు. ఏ చెట్లు ఎప్పుడు కాస్తుందో, ఏ ఫలం ఎప్పుడు కాస్తుందో, పిల్లరా, ఏ చెట్లో బలం ఉందో, ఏ చెట్లో శక్తి ఉందో, ఏ చెట్లో ఫలము ఫలించడానికి అది శక్తివంతమైనదో దేవునికి తెలుసు. అది కాయగలదో కాయలేదో, అది బలము గలదో బలహీనమైనదో దేవునికి తెలుసు. హల్లెలూయా.
ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త చెట్లను, వృక్షము, ఫలములను ఆయనే నియమించిన వాడు, ఆయనే చేసిన వాడు. హల్లెలూయా. ఆదికాండము దేవుని వాక్యంలో మనం చదివితే కనుక ఆదికాండం 1:11 ఆదికాండం 1:11 దేవుడు చదవండి, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమునిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారము ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము అమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. పులరా దేవుడు విత్తనములిచ్చు చెట్లు భూమి తమ తమ జాతుల ప్రకారము విత్తనము గల ఫలవృక్షము భూమి మొలిపించును గాకని దేవుడు సెలవిచ్చినప్పుడు భూమిలోంచి ఫలవృక్షములు ఏం చేశాయి? పుట్టుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ఆజ్ఞ ఇచ్చాడు భూమికైనా. తయారు చేశాడా? నిన్ను నన్ను మట్టితో చేసినట్లుగా చెట్లు భూ ప్రపంచం చేశాడా? చేయలేదు. ఆజ్ఞాపించాడు. ఆయనలో జీవం ఉండెనో ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేనని లేఖనం సెలవిస్తోంది. హల్లెలూయా. ఆయనలో శక్తి ఉంది కనుక కార్యసాధకమైన తన శక్తి ద్వారా ఈ యొక్క ఫలవృక్షములను దేవుడు తన మాట ద్వారా, తన మహత్వ గల మాట ద్వారా దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. తన మాటతో భూమిలోంచి ఫలవృక్షములు మొలిపించిన దేవుడు, తన మాటతో భూమిలోంచి చెట్లను, ఫలములను, వృక్షములను చేసిన దేవునికి ఆ అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అది అంజూరపు కాలము కాదని ఆయనకి తెలియలేదా? చెప్పాలి. అది అంజూరపు కాలము కాదని ఆయన తెలియలేదంటే తెలుసు. హల్లెలూయా. ఆయనకు తెలుసు గనుకే పిల్లరా అంజూరపు చెట్టుకి ఆయన ఫలములను చూడాలని ఆయన ఆశపడ్డాడు. ఎందుకంటే అది ఫలింపగలదో ఫలింపలేనిదో, అది కాయగలదో కాయలేనిదో, అది బలము గలదో బలహీనమైనదో, అది చిగురించేదో ఎండిపోయినదో అది సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. వెంటనే వాళ్ళనేస్తున్నది అంజూరపు కాలము కాదు కదా. హల్లెలూయా. అంజూరపు కాలము కాదో, అది కాయగలదో కాయలేదో అది ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. హల్లెలూయా. పిల్లరా చెట్టు, ఒక చెట్టు యొక్క అభివృద్ధిని దేవుడు దేంట్లో పెట్టాడు చెప్పాలి. ఒక చెట్టు యొక్క అభివృద్ధిని దేవుడు దేంట్లో పెట్టాడు? చెట్టులో పెట్టాడు. దేంట్లో పెట్టాడు? వాక్యాన్ని మళ్ళా చదవండి ఒకసారి. మీరు సరి చదవలేదు వాక్యాన్ని చదవండి. మళ్ళా 11 వచ్చిందమ్మో. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము ఎవరిలో? తమలో అంటే చెట్లలో విత్తనములు ఇచ్చు ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. హల్లెలూయా. తమలో ఫలవృక్షములు ఇచ్చు చెట్లు ఫలవృక్షములు మొలిపించాలి. భూమి ఏమిస్తుందంటే సారం ఇస్తుందంటే, కానీ ఫలములో అభివృద్ధి దేంట్లో ఉందంటే చెట్లో ఉంది. మనిషి అభివృద్ధి దేంట్లో ఉంది చెప్పాలి? దేంట్లో ఉంది? మనిషిలోనే ఉంది. హల్లెలూయా. చెట్టు అభివృద్ధి దేంట్లో ఉంది? చెట్లో ఉంది. చెట్టు మనలోంచి రాదు కదా. ఆ చెట్టులోంచే మరొక చెట్టు పుట్టుకుని రావాలి. మేక పుట్టాలంటే ఆ మేకలోంచి మరొక మేక, అలాగే ప్రపంచంలో చేపలోంచి మరొక చేప, మనిషిలోంచే మరొక మనిషి, ప్రతిది కూడా దేవుడు వారిలోనే అభివృద్ధిని పెట్టుకుంటూ వచ్చాడు. వారిలోనే ఆ శక్తిని దేవుడు పెట్టుకుంటూ వచ్చాడు. భూమి ఫలవృక్షములు గల చెట్లు మొలిపించును గాకని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రకారము ఆయనని చెప్తున్నాడు.
హల్లెలూయా. దేవుడు నీలో ఫలించే ఆ ఆశీర్వాదమును దేవుడు నీలో ఉంచాడు, ఆత్మీయముగా శారీరకముగా. అయితే ఎందుకు మనము ఫలించలేకపోతున్నామో, ఎందుకు మనము క్రీస్తు కొరకు ఫలించలేని వారుగా మనం ఉంటున్నామో? హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనలను అన్యాయస్తులుగా సృజించాడా? దేవుడు మనలను అక్రమంగా సృజించాడా? కాదు. దేవుడు మనలను యథార్థవంతులుగానే సృజించను. కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారని లేఖనం సెలవిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, పరిశుద్ధ లేఖనములో ఈ అంజూరపు చెట్లు ఆ యొక్క కాయలు ఫలములను చూడాలని ఆయన ఆశపడ్డాడు. కానీ అవేమవలేదట, కాయలు అక్కడ ఆకులతో నిండిపోయింది. అది దేంతో నిండిపోయింది? ఈరోజు ఆత్మీయమైన ఫలములు లేని చెట్టు వలె, వృక్షము వలె దేవుని మందిరములో నీకు నిలిచిపోయావేమో. ఈరోజు నీలో ఫలములను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఫలించే దానుగా నీవు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. క్రీస్తు కొరకు ఫలించే దానుగా నీవు ఉండాలని, నీ కుటుంబం ఉండాలని దేవుడి రాత్రికాల సమయంలో ఆయన ఆశపడుతున్నాడని లేఖనం సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఫలించలేని రీతిలో ఎంత కాలము ఉంటావో, శరీర సంబంధమైన ఫలములు, ధనము, ఐశ్వర్యము, బంగారము, వెండి లోకములో విస్తరించబడిన ఆత్మీయమైన ఫలములు కలిగిన దానుగా, క్రీస్తు కొరకు ఫలించే దానుగా, క్రీస్తు కొరకు ఫలించే వాడుగా నీవు ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవా? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎందుకు దేవుడు మనలను ఈ చెట్ల వల్లే భూమి మీద మనల్ని నాటాడు? ఎందుకు ఈ భూమి మీద దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడంటే, ఆయన మహిమ కొరకు మనము ఫలించే వారుగా ఉండాలని దేవుడు ఆయన చిత్తంలోనికి, ఆయనలోనికి మనల్ని పిలుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. కానీ మనుషుల కొరకు, లోకము కొరకు మనం ఫలిస్తున్నాం. కానీ నీ కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ వైపు చేతులు చాపుతున్న క్రీస్తు కొరకు మనము ఫలిస్తున్నామా? క్రీస్తు కొరకు, మన క్రీస్తులో మనము అంటు కట్టబడి ఉన్నామా అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు అంజూరపు చెట్టుని చూసిన ఆ దేవుడే ఈ రోజు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. మనము ఫలము లేని వారి వలె ఉండలేక, ఆకులు, కేవలం ఆకులు కలవాడిగా మనం ఉంటే గనక దేవుని ఆశీర్వాదాన్ని ఏ మాత్రము కూడా మనము పొందలేమనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆయన కొరకు మనము ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఏం చేయబడతాడు? పిల్లలు బాగున్నారనుకో, మంచి భవిష్యత్తు వారు కలిగి ఉన్నారనుకో, తల్లిదండ్రులకి ఏం ఉంటుంది? దుఃఖం ఉంటుందా? ఏడుపు ఉంటుందా? ఆ పిల్లలు, రే ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? రాడు నా కొడుకురా. ఎవరనుకుంటున్నామే? నా కూతురు. హల్లెలూయా. ఎందుకు అంటే వారు గొప్పవాళ్ళు, ప్రయోజకులైనప్పుడు, గొప్పవారు అయినప్పుడు, వారు ఆశీర్వదించబడినప్పుడు తల్లిదండ్రులలో హృదయంలో కలిగే సంతోషము, ఆనందం అంతేంత కాదు. హల్లెలూయా. అలాగే మనము ఫలములు కలిగిన వారుగా క్రీస్తులో మనము ఉంటే కనుక ఆయన మనల్ని చూసి ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడని లేఖనం సెలవిస్తోంది. హల్లెలూయా. నీలో ఆత్మ, నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు. అర్థం, నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము బ్రహ్మారించు. నా పైన నిండుగా ఆత్మవర్షము బ్రహ్మారించు. నీలో నివసింపచేసినందున
ఇదిగో ఇదిగో స్తుతుల సింహాసనం చీకటి నుండి వెలుగులో నన్ను పిలచిన చీకటి నుండి వెలుగులో నన్ను పిలచిన రాజవంశములో యాచకత్వము చేసేదను రాజవంశములో యాచకత్వము చేసేదను ఇదిగో స్తుతుల హల్లెలూయా. ఆయన నిలిచి ఫలించి కొరకే ఆయన మనలను ఏర్పరచుకున్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము దేవుని లేఖనముల నుండి మనం చదివితే కనుక ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. దేవుని లేఖనాన్ని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. పెద్దల గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. హల్లెలూయా. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్లు. ఏ కాయలట? అకాలపు కాయలు. ఏ కాయలట? అకాలం అంటే కాలము కానిది. హల్లెలూయా. సకాలం అంటే దాని కాలానికి ఫలించేది. అకాలము అంటే ఇప్పుడు అడిగాను కదా మామిడి పళ్ళు కావాలని, ఇప్పుడు అడిగితే ఉంటాయా అంటే అకాలము. ఏ కాలం అట అంటే దాని కాలము కాని సమయంలో కూడా ఫలించే శక్తి దేనికి ఉందంటే అంజూరపు చెట్టుకి ఉంది. నేను చెప్పలేదు, చదివారు కదా. హల్లెలూయా. పెద్ద గాలి చేత ఊగులాడినట్లు అంజూరపు చెట్లు ఏమవుతాయట? చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రముల భూమి మీద రాలును. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు అది జరుగుతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే అకాలము దాని కాలము కాని సమయంలో కూడా ఫలించే శక్తి దేవుడు దేంట్లో ఉంచాడంటే అంజూరపు చెట్లు ఉంచాడు. ఈ సంగతి ఎవరికి తెలియలేదంటే మార్కుకి తెలియలేదు. హల్లెలూయా. వెంటనే రాసుకుంటూ వచ్చాడు, ఇది అంజూరపు చెట్ల కాలము కాదు కాదు అనే సంగతి ఆయనకు తెలీదా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా దానికి కాలముతో పని లేదు. హల్లెలూయా. అటుపళ్ళు ఏ కాలం ఉంటాయి చెప్పాలి? అటుపళ్ళు ఏ కాలంలో ఉంటాయి? దానికి కాలం లేదు. ఉందా? లేదు. జాంకాయలు ఏ కాలంలో ఉంటాయి? దానికి కాలం ఉందా? ద్రాక్ష పళ్ళు ఏ కాలంలో ఉంటాయి? హల్లెలూయా. అలాగే అంజూరపు చెట్టుకి కూడా ఏం లేదంటే కాలము. అని మార్క్ ఏం చెప్తున్నాడు? దాని కాలము కాదయ్యా, దాని సమయము కాదయ్యా. హల్లెలూయా. దానికి సమయము కాదు, దానికి కాలము కాదు. ఆ చెట్టు యొద్ద నిలబడిన సృష్టికర్తకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఫలించగలవో లేదో, నువ్వు అభివృద్ధి పొందగలవో లేదో, నువ్వు విస్తరించబడగలవో లేదో,
నీవు దేవుని చేతిలో బలమైన ఆయుధములో వాడబడగలవో లేదో. హల్లెలూయా. నిన్ను నిర్మించిన దేవునికి మాత్రమే తెలుసు, చూసే ఎవరికి కూడా తెలీదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. దేవుని శక్తిని బట్టి తన పనిని జరిగించేవాడు కాదు. దేవుడు నీలో ఉన్న బలమును బట్టి తన పనిని జరిగించేవాడు ఏ మాత్రము కూడా కాదు. గొర్రెలు కాసుకునే దావీదును ఇశ్రాయేలు రాజుగా దేవుడు నియమించాడు. అతనికి యోగ్యతలు ఉన్నాయి కానీ కాదు. అతడు దేవునికి ఎలా ఉన్నాడంటే హృదయానుసారిగా ఉన్నాడు. అతడు దేవుని ఉద్దేశములను నెరవేర్చేవాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అకాలమైన సకాలమైన ఫలించగలిగిన శక్తి దేనికి ఉందంటే అంజూరపు చెట్టుకి ఉంది. హల్లెలూయా. ఒక అంజూరపు చెట్టే సకాలమైన అకాలమైన అది ఫలించగలిగితే క్రీస్తు చూడాలనుకున్న ఫలము దాంట్లో లేదు గనుక ఆయన కోపగించుకుని ఆ చెట్లు ఎండిపోవును గాకని ఆయన సెలవిచ్చాడు. హల్లెలూయా. నిజానికి అంజూరపు చెట్లకు కాలముతో పని లేదు. అది ఫలింపగలిగి కూడా, అది అభివృద్ధి పొందగలిగి కూడా, దాని కాపులను ఇవ్వగలిగి కూడా, దాని కాయలను ఫలములను అది ఇవ్వగలిగి కూడా ఆ సృష్టికర్త వచ్చిన సమయానికి అక్కడ ఆకులు తప్ప మరి ఏమీ కూడా లేదు. ఎదుగో ఆయన త్వరగా రాబోతున్నాడని లేఖనం సెలవిస్తుంది. ఇంకను నువ్వు ఆరిపోయిన దీపముగా ఉన్నావా? ఇంకను ఆత్మ లేని వాడు వలె ఉన్నావా? ఇంకను దేవుని శక్తిని రుచి చూడని వాడు వలె ఉన్నావా? ఇంకను దేవుని వాక్యములకు చెవియొగ్గని వాడు వలె ఉన్నావా? ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ఇక కాలము కొంచెము ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక ఆయన త్వరగా వచ్చుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన వచ్చి చూచినప్పటికీ నువ్వు శక్తి లేని వాడు వలె ఉంటే, ఆయన వాక్యములకు చెవి యొక్కలేని వాడు వలె ఉంటే, నీ దీపమును ఆర్పుకొని ఉంటే, నీ చెట్టు అనే నీ యొక్క జీవితము ఎండిపోయిన స్థితిలో ఉంటే నీవేమైపోతావంటే ఇక ఎండిపోయిన స్థితిలోనే ఇక నువ్వు నరకబడి ఎక్కడికి వెళ్ళిపోతావంటే నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు. ఆయన త్వరగా వస్తున్నాడు కనుక నీ ఆత్మీయమైన దీపమును నువ్వు వెలిగించుకుని ఎక్కడైతే నువ్వు ఎండిపోయావో, ఎక్కడైతే నీవు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు నలిగిపోయావో, ఏ స్థితిలో అయితే నువ్వు దిగజారిపోయావో ఆ స్థితిని నువ్వు సరి చేసుకుని సరిదిద్దుకుని తిరిగి ఆయన శక్తిని పొంది, తిరిగి ఆయన బలమును పొంది, ఆయన వాక్యము ద్వారా వెలిగించబడి ఆయన కొరకు నువ్వు ఫలించేదాను ఉంటే గనక నీవు నరకబడవు. కానీ నీవు దేవునికి ఇష్టమైన చెట్టుగా, దేవునికి ఇష్టమైన పాత్రగా, మహిమగల పాత్రగా నీవు ఉంటావని దేవుని లేఖనం సెలవిస్తోంది. హల్లెలూయా. నువ్వు ఫలించే దానముగా చూడాలనుకుంటాడు ఆయన. ఎలా చూడాలనుకుంటున్నాడు? ఎండిపోయిన స్థితిని కాదు, పడిపోయిన స్థితి కాదు. ఎందుకంటే పడిపోయిన మనిషిని నిలబెట్టడం కొరకే ఆయన కలువరి సిలువలో పడిపోయాడు. హల్లెలూయా. మనము చెదిరిపోయిన మనలను సమకూర్చడం కొరకే ఆయన సిలువలో నలిగిపోయాడు. హల్లెలూయా. మనము తిరిగి లేవనెత్తడం కొరకే ఆయన భూమి అగాధములోనికి ఆయన దిగాడని వాక్యం సెలవిస్తుంది. ఎండిపోయిన నీ బ్రతుకులను తిరిగి చిగురింప చేయడం కొరకే ఆయన తన దేహములో ఎండలో ఏమైపోయాడంటే ఆవిరి చేసుకున్నాడు. ఎందుకు అంటే నీవు క్రీస్తు కొరకు ఫలించేదానం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ దినము అంజూరపు చెట్లు కొన్న గొప్ప స్థితి ఏంటంటే అది ఏ కాలమైనా కూడా ఫలించే కృపను దేవుడు ఆ చెట్లో పెట్టాడు. హల్లెలూయా. కాల సమయములతో పని లేకుండా దాని యొక్క శక్తిని బట్టి అది ఫలించడానికి దేవుడు ఆ కృపను అంజూరపు చెట్టుకి ఇచ్చాడు. ఈరోజు ఆడేదో చేయలేదు, ఏడేదో చేయలేదు అని కాదు, నువ్వు నమ్మిన దేవుని యందు నువ్వు విశ్వసించి నువ్వు దేవుని పట్ల విశ్వాసము కలిగి నీ జీవితాన్ని ముందుకు సాగితే గనక ఎండిపోయిన జీవితములలో కూడా ఆయన చిగురు పుట్టించేందుకు ఆయన శక్తిమంతుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలలో కూడా ఆయన జీవమును నింపే దేవుడి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎండిన ఎముకలతో కూడా మాట్లాడినప్పుడు
ఆ ఎముకల జీవమును పొందుకునే ఒక సైన్యము వలె తిరిగి లేచి పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. హల్లెలూయా. ఎంత కాలము ఎండిపోయిన వాడు ఉంటాం, ఎంత కాలము పడిపోయిన వాడు ఉంటాం, ఎంత కాలము క్రీస్తు కొరకు ఫలించలేని వాడు వలె ఉంటాం, ఎంత కాలము వెనుకైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను మీ జీవితంలో ఫలింప చేస్తాను, నేను మీ జీవితంలో నిందలు కొట్టివేస్తాను, మీ జీవితంలో కన్నీటిని కొట్టివేస్తాను, మీ దుఃఖ దినములను నేను సమాప్తి చేస్తాను. నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన నీ జీవితములను ఫలించాలంటే, వాడిపోయిన నీ జీవితంలో తిరిగి మొలకెత్తబడాలంటే ఆయన యొద్దకే నీవు రావాలి. హల్లెలూయా. ఎందుకు అంటే ఇక్కడ నీటి ఓట ఉందని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అతడు నీటి కాలువ యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయు ఎవరు 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 చేసే సఫలమవుతుంది? నీటి కాలువలు. ఏ కాలువలట? నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్లు. ఏంటి ఆ నీరంటే? జీవవాక్యం అనే నీరు. హల్లెలూయా. దేవుని సన్నిధి అనే నీరు. ఎవరైతే ఆ జీవవాక్యం ఎదుట నాటబడతారో, ఏ జీవితాలైతే ఆ జీవవాక్యము మీద కట్టబడతాయో, ఏ జీవితాలైతే ఆ జీవము కలిగిన పునాదుల మీద కట్టబడతాయో, ఆ జీవితాలు ఏమవుతాయి అంటే ఫలభరితముగా మార్చబడతాయి, ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. వాడిపోయిన పిల్లల నీ జీవితాన్ని తిరిగి చిగురింప చేయుటకు ఆయన శక్తిమంతుడైన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకంటాడు, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలములో కూడా కాయలు రాలగలవు అని చెప్తున్నాడు పిల్లారా. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యంలో నుండి మరొక మాటను మనం చదివితే గనక దేవుని లేఖనములో నుండి నహూము గ్రంథము, పరిశుద్ధ వాక్యంలో నుండి నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము, 769వ పేజీ. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చు వాని నోట పడును. హల్లెలూయా అంటున్నాడు. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల, ఏ కాలపు అంట? అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగా పండ్లు తినవచ్చు అని వాని నోట పడును. చెట్టు దగ్గరికి వెళ్ళి అలా ఊపితే చాలట, ఆ కాయలన్నీ ఎక్కడ పడిపోతాయట? నీ నోట్లో. అవును కదా? ఎక్కడ పడిపోతాయి? నీ నోట్లో పడిపోతాయంట. అలాగే రాశాడ. ఆ కాలములో కూడా, ఈ కాలము అకాలములో కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని ఎలా ఊపితేనంట అవి సరాసరి ఎక్కడ పడిపోతాయంటే నీ నోటి నుంచి నువ్వు తీసుకుని తినక్కర్లేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని ఊపితే చాలు. హల్లెలూయా. అంత ఫలభరితమైన చెట్టు ఏదంటే అంజూరపు చెట్టు. హల్లెలూయా. ఒకడు ఆ చెట్లను కదిలింపగా వాడి నోట్లో పడినట్లుగా అకాలపు కాయలు అంజూరపు ఫలములు ఉండదని నహూము చెప్తున్నాడు. హల్లెలూయా. అకాలపు పండ్లు. హల్లెలూయా. ఏ పండ్లట? దాని కాలము కాని సమయంలో కూడా సమృద్ధిగా ఫలించగలిగిన, సమృద్ధిగా పిల్లలు కాయగలిగిన శక్తి దేంట్లో ఉందంటే అంజూరపు చెట్టులో ఉంది. ఒకడు దానిని కదిలిస్తే చాలు వాడి నోటి ఆకలి, కడుపు ఆకలి అది తీరుస్తుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. అందరి ఆకలను తీర్చగలిగింది, కానీ అందరి ఆకలిని తీర్చగలిగింది, అందరిని సంతోషపరచగలిగింది, అందరిని మెప్పించగలిగింది, అందరిని ఒప్పించగలిగింది. కానీ ఎవరైతే దాన్ని సృజించారో, ఎవరైతే దానిని నాటారో, ఎవరైతే దానిని చేశారో, ఎవరైతే దాన్ని పిల్లరా ఆ భూమి మీద వాటిని పెట్టారో, ఆ సృష్టికర్త యొక్క ఆకలిని తీర్చలేకపోయిందంటే తీర్చలేకపోయింది. నువ్వు ఈ లోకంలో ఎవరినైనా మెప్పించవచ్చు,
ఈ లోకంలో ఎవరి కొరకైనా నువ్వు బ్రతకొచ్చు, ఈ లోకంలో ఎవరినైనా నువ్వు సంతోషపరచవచ్చు. కానీ నీ కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి తన చేతులను నీ వైపు చాపుతున్నా దేవుణ్ణి నువ్వు సంతోషపరచకపోతే, దేవుని నువ్వు గణపరచకపోతే, దేవుని నువ్వు మహిమపరచకపోతే ఆ నీ జీవితము, ఆ నీ ఫలములు వ్యర్థమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇలారా నువ్వు ఎవరిని సంతోషపెట్టినా క్రీస్తును సంతోషపరచకపోతే, పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడను కాను. ఎవరు సంతోషపెట్టేవాడు కదట? మనుషులను సంతోషపెట్టేవాడను కాను. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఆకులు తీర్చి మనుషుల కొరకు ప్రయాసపడి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కలిసిపోతున్నారు. మనుషులు ఎక్కడ కలిసిపోతున్నారు? దేవుని ఎదుకు వచ్చినప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకుని, లోకములో బలవంతా ఉపయోగించుకుని, మనుషులకు బలవంతా ఉపయోగించుకుని దేవుని ఎద్దకు వచ్చినప్పటికీ, ప్రభువా నాకు బలము లేదు నాయనా, నాకు శక్తి లేదు నాయనా, నాకు ఓపిక లేదు నాయనా, నాకు విశ్వాసం లేదు నాయనా, నాకు ఏమీ లేదు ప్రభువా. హల్లెలూయా. శ్రేష్టమైనదంతా ఎవరికి ఇచ్చేసి బలహీనమైనదంతా కూడా ఎవరికి ఇస్తున్నామంటే శ్రేష్టమైన దేవునికి ఇస్తున్నాము. హల్లెలూయా. నీ బలము ఎవరి కొరకు, నీ ధనము ఎవరి కొరకు, నీ శక్తి ఎవరి కొరకు, నీ జ్ఞానము ఎవరి కొరకు? మనుషుల కొరక. నువ్వు బాగుంటే ఏడ్చే మనుషుల కొరక, నువ్వు బాగుంటే సంతోషించి ఆనందించే దేవుని కొరక ఒకసారి నువ్వు ఆలోచించుకో. హల్లెలూయా. ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థము కాదని లేఖనం సెలవిస్తుంది. నీ పిల్లల యందు, నీ కుటుంబం యందు కాదు, ప్రభువునందు, ప్రభు కొరకు నువ్వు శ్రమ పడితే, హల్లెలూయా, వాళ్ళు చెప్తున్నాను, మనుష్యులు వాడుకుని వదిలేస్తారు, దేవుడు వాడుకుని దీవిస్తాడు. హల్లెలూయా. మనుష్యులు నేను వాడుకుని వదిలేస్తారు వారి పనుల కొరకు, కానీ దేవుని నామ మహిమార్థమైన వాడబడితే, దేవుని కొరకు నువ్వు శ్రమ పడితే, దేవుని కొరకు కన్నీళ్లు విడిస్తే, దేవుని కొరకు నువ్వు శ్రమ పడితే, దేవుని కొరకు నువ్వు బ్రతికితే ఆ నీ బ్రతుకు వ్యర్థము కాదు. ఆయన తప్పక ఆయన నిన్ను వాడుకుని ఆయన దీవించే దేవుడని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. అల సైన్యములకు అది ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితి అయినా, అనుకూల పరిస్థితి అయినా నీ స్వరము దేవుణ్ణి, కరెంట్ ఉంటే కరెంట్ లేకపోతే, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ లేకపోతే, లైట్ ఉంటే లైట్ లేకపోతే, పరిస్థితులు ఏదైనా కూడా నువ్వు ఏమవకూడదు,
మారకూడదు. అదే చెప్తాను వాక్యం. అందుకే నాది ఎగ్జాంపుల్గా కనబడింది అంతే. హల్లెలూయా. పరిస్థితి అకాలమైన సకాలమైన, నీకు అనుకూలమైన నీ ప్రతికూలమైన, నువ్వు దేవుని స్తుతించటము మానకూడదు. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో నువ్వు సన్నగలకూడదు. ఆత్మీయ జీవితంలో నువ్వు చల్లారిపోకూడదు. మరింత రేకెత్తించబడాలి, మరింత పురుకొల్పబడాలి, మరింత దేవుని శక్తిని పొంది ఆయన నామ మహిమార్థమై మనం బ్రతకాలి, మనం వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక పిల్లరా, ఒకడు దాని చెట్లు కదిలించినప్పుడు వాడి నోట్లలో ఆ పండ్లు పడినట్లుగా ఆ కాలపు పండ్లు ఉండునని దేవుని లేఖనము సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము దేవుని వాక్యముల నుండి మనం చదివితే కనుక 17వ అధ్యాయము, దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము, 700 పేజీ. 17వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 24వ వచనము. దాని కొమ్మల నీడనది దాగును, మరి యెహోవానగు నేను ఘనమైన చెట్టును, నీచమైన దానిగాను, నీచమైన చెట్లను ఘనమైన దానిగాను చేయువాడననియు, ఎండిపోవునట్లును ఎండి చెట్లు వికసించినట్లును చేయువాడననియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చుదును. హల్లెలూయా. యెహోవానగు నేను ఘనమైన చెట్లను నీచమైన దానిగాను, నీచమైన చెట్లను ఘనమైన దానిగాను చేయువాడను. హల్లెలూయా. పచ్చని చెట్లను ఎండిపోవునట్లును, ఎండిన చెట్లను వికసించినట్లును చేయువాడును. భూమి అనంతటా సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను మాట సెలవిచ్చితిని, నేను దానిని నెరవేర్చుదును. హల్లెలూయా. ఘనమైన దానిని నీచమైన దానిగా చేయగలడు, పచ్చని చెట్లను ఎండిన చెట్లుగా ఆయన చేయగలడు. హల్లెలూయా. మరి పిల్లరా, ఎందుకు ఎండిపోయిన అంజూరపు చెట్లను ఆయన వెంటనే ఈ చెట్టు ఫలించును దాకని ఎందుకు చెప్పలేదు? ఆయన వెళ్ళాడు కదా, చెప్పాడు కదా. యెహెజ్కేలు అంటున్నాడు కదా, ఆయన ఎండిన చెట్లను ఫలించే చెట్లుగా చేయను, ఘనమైన దానిని నీచమైన దానిగా చేయగలడు, ఆ చెట్లన్నిటిని కూడా నేను అలాగా చేయగలను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్ట నువ్వు ఫలించును గాకని చెప్పినప్పుడు వెంటనే కాయలు కాసేయాలి కదా. మనం అందరం చూసేది దాని కొరకే. హల్లెలూయా. ఆకాశం నుంచి ఏం పడాలంటే మనకి సూట్ కేసులు పడాలి. హల్లెలూయా. ఆకాశం నుంచి ఏం పడాలి? సూట్ కేసులు పడాలి. ప్రభువు కళ్ళలోకి వచ్చి వరాలు ఇచ్చేసి మన ప్రార్థన ఆలకించేసినట్లుగా, మనం ఒక 3 అంతస్తులు వేసేసుకున్నట్లుగా, మన ఇంటి ముందు ఒక కారు ఉన్నట్లుగా, మనకు ఒక 10 ఎకరాల పొలం ఉన్నట్లుగా. హల్లెలూయా. అలా చేయాలా? మన ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. నీ ఆలోచనలు బట్టి పనిచేసేవాడు కాదు ఆయన. హల్లెలూయా. నీలో ఫలించే శక్తిని దేవుడు పెట్టలేదా? అభివృద్ధి పొందే శక్తిని దేవుడు పెట్టలేదా? అయినా కూడా నువ్వు అభివృద్ధి పొందకుండా నింద ఎవరి మీద వేస్తున్నావు? మార్కుడు ఏమంటున్నాడు? అది అంజూరపు చెట్లు కాలం కాదయ్యా. అరే బాబు, నాకు తెలుసు, నువ్వు ఊరుకో. అది ఏ కాలమో నాకు తెలుసు. అది ఫలించగలదో ఫలించలేదో, అది ఘనమైనదో నీచమైనదో, ఎండిపోయినదో చిగురించగలిగిందో పచ్చనైనదో నాకు తెలుసయ్యా. ఎందుకంటే దానిని సృజించిన వాడను నేనే అంటాడు ప్రభు. హల్లెలూయా. ఘనమైన నీ స్థితిని నీచమైన దానిగా మార్చగలడు, నీచమైన నీ స్థితిని ఘనమైన దానిగా మార్చగలడు. ఎండిపోయిన నీ బ్రతుకులను తిరిగి ఆయన చిగురింప చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు అయ్యాడని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. ఈరోజు ఆయన ఇప్పుడు ఏమి చూడాలనుకున్నాడంటే
నేను ఎందుకొరకైతే ఆ చెట్టును నేను నాటానో అది దాని గుణమును ఏం చేసుకుందంటే పోగొట్టుకుంది. దాని పరిశుద్ధతను ఏం చేసుకుందంటే పోగొట్టుకుంది. అది ఫలింపగలిగి కూడా, అది అభివృద్ధిని పొందగలిగి కూడా ఏం చేయలేకపోయిందంటే అభివృద్ధి నొందలేకపోయింది, ఫలింపలేకపోయింది. హల్లెలూయా. లోపము కాలము కాదు, లోపము దేంట్లో ఉందంటే చెట్టులోనే ఉంది. హల్లెలూయా. పొరపాటు ఆయనలో లేదు, పొరపాటు ఎవరిలో ఉందంటే మనలోనే ఉంది. మనలో కాదు, నాలోనే ఉంది. మనలో అంటే మనం అంటే వేరేలా ఉంటది. నేను నాలో ఉంది. హల్లెలూయా. దాని అతిక్రమములు బట్టి పరిహారం పొందినవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. పిల్లరా, మనము నేను ఒప్పుకోవాలి దేవుని ఎదుట. హల్లెలూయా. నేను అభివృద్ధి పొందకపోవడానికి కారణము నేనే. నేను క్రీస్తులో ఎదగపోవడానికి కారణము నేనే. నేను క్రీస్తులో ఆత్మీయముగా బలపడలేకపోవడానికి కారణము నేనే. ఎవరి మీదకు తోయకు. ఆడు ఈడు అదుగో నీవు నాకు సహాయంగా ఇచ్చిన ఈ అవ్వే ఆ పండు తినడానికి కారణమైంది అని చెప్పి వేరే వాళ్ళు నెట్టేయడానికి చూడకో. హల్లెలూయా. ఆవిడ తిన్నది, నువ్వెందుకు తినాలి? ఆవిడ తినేసింది కదా, నీకు ఇచ్చేసింది, నీవు ఆకలేసి నువ్వు తినేసావు. అది చెప్పట్లేదు. నువ్వు నాకు సహాయముగా ఇచ్చిన ఈ స్త్రీయే. వెంటనే ఏమంటున్నాడు ఆదాము? ఈ స్త్రీయే. తప్పు ఎవరు చేసినా శిక్ష ఇద్దరికి తప్పదు నాయన. మీరిద్దరు కూడా ఆ ఏదేను వాళ్ళలోంచి బయటికి పోయి ఫలభరితమైన జీవితంలోంచి ఆ గచ్చ పొదల్లోనో తుప్పల్లోనో పని చేసుకుంటూ మీ జీవితాన్ని ముందుకు నడిపించాలి. హల్లెలూయా. కనుక పిల్లరా, తప్పు ఎవరి మీదకు తోయకు. నీ పాపములు, మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయని వాక్యం సెలవిస్తుంది. ఒప్పుకునేవాడు గొప్పవాడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒప్పుకునేవాడు గొప్పవాడు కాదు, విడిచిపెట్టినవాడు గొప్పవాడు. అందరూ ఒప్పుకుంటారు. ఆ రక్తం చూసినప్పటికీ, ఆ శరీరం చూసినప్పటికి లెంపలు వాయించుకుంటావు, గుంజీలు తెస్తావు. అవునా కదా? ఆ లెంపలు వాయించి, ప్రభువా ఆ రక్తం చూస్తేనే కానీ, ఆ శరీరం చూస్తేనే కానీ నీకు నువ్వు పాపని గుర్తుకు రాదన్నమాట. నీకు అది చూసినప్పటికీ అయ్యో పరలోకం వెళ్ళవేమో, అయ్యో దేవుడు మళ్ళా నన్ను చేర్చుకోడేమని అప్పుడప్పుడు తప్పులు ఒప్పేసుకుంటాం. నోటిది ఏముంది? 10,000 కట్టి ఒప్పుకోమంటే కష్టం కానీ, 10,000 కట్టి ఒప్పుకోమంటే కష్టం కానీ, నోటి మాటది ఏముంది? ప్రభువా క్షమించినైనా, ప్రభువా క్షమించినైనా ఓ 10 గొర్రెలు తెచ్చి బలిచ్చి ఒప్పుకోమంటే అప్పుడు కష్టమవును. ఆయన బలి అయిపోయాడు కదా మన కొరకు. మనకి ఎలా ఉందంటే ఉత్తిని వచ్చింది ఎప్పుడు ఎలా ఉంటుందంటే తేలిగ్గా ఉంటుంది. కష్టపడింది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే బరువుగా ఉంటుంది. కష్టపడింది ఎలా ఉంటుంది? కష్టపడి తెచ్చుకుంది ఎప్పుడు కూడా బరువుగా ఉంటుంది. కానీ ఉత్తిని వచ్చింది ఎలా ఉంటుందంటే తేలిగ్గా ఉంటుంది. హల్లెలూయా. కనుక పిల్లరా, అంజూరపు చెట్టును చూసిన దేవుడే నిన్ను ఈ రోజు చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తు కొరకు ఫలించాలని చూస్తున్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనము. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనము. పరిశుద్ధ వాక్యాన్ని త్వరగా మారు మనసు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి. 9వ వచనం చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేలలో ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. హల్లెలూయా. నువ్వు ఏ ఫలం ఫలించాలి క్రీస్తు కొరకు? మంచి ఫలము. హల్లెలూయా. మంచి ఫలము, మారు మనసు అనే ఫలము. మొదటి ఫలం ఏంటి? మారు మనసు తగిన ఫలములను ఫలించడి. బాప్తిసం పొందడం కాదు, మారు మనసు పొందేవాడు గొప్పవాడు. హల్లెలూయా. మారు మనసు లేని బాప్తిస్మములు వ్యర్థమని దేవుని లేఖనం సెలవిస్తుంది. నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ బ్రతుకును మార్చుకోకుండా ఏదో నీటిలో ములిగేసి వచ్చేసి మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతికేస్తే, హల్లెలూయా, అది జీవితము కాదు. మారు మనసు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడని లేఖనం సెలవిస్తోంది.
హల్లెలూయా. ఈరోజు నీలో నూతనత్వము, నీ హృదయంలో నూతనత్వం ఉందా? మారు మనస్సు తగిన ఫలము నీలో ఉందా? లేకపోతే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి ఏంటట, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి వాడును నరకబడి అగ్నిలో వేయబడును. ఎక్కడ వేయబడతాడట? అగ్నిలో. ఇలాగే ఉంటది కాలము. పర్లేదు, మంచిగా జీవితం వెళ్ళిపోదని నువ్వు అనుకుంటున్నావు, కానీ భయంకరమైన దినములు రాబోతున్నాయి. ఇక కాలము కొంచెముగా ఉన్నదని లేఖనం సెలవిస్తోంది. దుర్దినములు రాకమునిపే, అవి నిన్ను చేరకమునిపే, నేడు అనే సమయం ఉండగానే మారు మనసు తగిన ఫలములు నీవు ఏం చేయాలంటే క్రీస్తు కొరకు ఫలించాలి. హల్లెలూయా. ఎవడో వాతలు పెట్టుకుంటున్నాడు కదా నువ్వు పెట్టుకుంటే, ఎవడో అలా బతుకుతున్నాడు కదా నువ్వు అలా బతుకుతే, వాడు వెళ్ళే చోటికి నువ్వు పోతావు. హల్లెలూయా. లేదు, నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను అంటే గనక ఎండిపోయిన నీ జీవితమును ఫలభరితముగా ఆయన చేయుటకు శక్తిమంతుడైన సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీచమైన నీ జీవితమును ఘనమైన దానిగా దేవుడు చేయుటకు ఆయన శక్తిమంతుడు. ఎప్పుడు అంటే మారు మనసు అనే ఫలాన్ని నీవు ఫలించాలి, మంచి ఫలం అనే ఫలాన్ని నీవు ఫలించాలి, క్రీస్తు కొరకైన ఫలములు నీవు ఫలించాలి. గుడ్నెస్, మంచితనము. హల్లెలూయా. The goodness will follow all the days of your life. నీ మంచితనము నీ జీవితాంతమంతా కూడా నీ వెంబడి వస్తుంది. హల్లెలూయా. ఆ మంచితనము, హల్లెలూయా, ఎప్పుడు కూడా నువ్వేం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఆ యవనుడు అంటాడు మంచివాడు, ఆ ప్రభు అంటారు మంచివాడు ఒక్కడే కదా. హల్లెలూయా. ఎవరట? మంచివాడు సత్పురుషుడు ఒక్కడే కదా. ఎవరైనా? దేవుడు. హల్లెలూయా. దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ అంతటా పాపము చేయొచ్చు, దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతున్నారని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాలి. ఈ ఉపవాస కూటములలో ఏదో ఈ రోజు అయిపోయింది, రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది అని నువ్వు అనుకుని ఏ మార్పు లేకుండా ఇక్కడి నుంచి వెళితే దైవజనులు పెట్టిన ఈ ప్రయాస, వారు కార్చిన కన్నీళ్లు నీవు వ్యర్థము చేసిన వాడు అవుతావు, వ్యర్థము చేసిన దాని అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు గొంగల పురుగుగానే ఉండిపోతే అది ఎప్పటికీ కూడా లోకానికి ఇష్టమైనది ఉండదు. హల్లెలూయా. గొంగల పురుగు తన జీవితాన్ని మార్చుకోవడానికి 21 రోజులు అదేం చేస్తుందంటే దాన్ని దాచుకుంటారు, దాన్ని సిద్ధపరుచుకుంటారు, దాని యొక్క రూపమును మార్చుకుంటుంది, దాన్ని దేవుని ఎదుట ఏం చేసుకుంటది అంటే అది కన్నీళ్ళ చేత కడుక్కుంటది. అప్పుడు అది బయటికి వచ్చినప్పుడు దానికి ఏమి ఇవ్వబడతాయి అంటే రెక్కలు ఇవ్వబడతాయి. ఏమి ఇవ్వబడతాయి? రెక్కలు ఇవ్వబడినప్పుడు ఎంత ముందులాగా అది మురికాలలోనో ఎంత ముందులాగా ఎక్కడ పడితే అక్కడ పాకుతుంది. అది చక్కగా ఏం చేస్తుంది అంటే ఆకాశంలోనికి అది ఎగురుతుంది. హల్లెలూయా. ఎంతకాలము పాపములో లోకములను తీరుగులాడుతూ ఉంటావు, నీకు దాగుకునే చోటు ఆయన రెక్కల నీడ ఈ 3 దినములు నీకు దొరికింది. ఈ స్థలమును నువ్వు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే నీ జీవితాన్ని మార్చుకునే సీతాకోక చిలుకగా ఆయన కొరకు ఎగరగలిగిన శక్తిని నీవు పొందేదానుగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి. హల్లెలూయా. ఊరికి ఏదో వాళ్ళు కూర్చున్నాను నేను కూర్చున్నానంటే ఇప్పటికీ కూడా నువ్వు ఫలాన్ని ఫలించలేవు, ఎప్పటికీ కూడా క్రీస్తు కొరకు నువ్వు బ్రతకలేవు, ఎప్పటికి కూడా నీ జీవితము మారదు. ఎక్కడ వేసిన పొంగల్లాగే అక్కడ ఎండిపోతుంది. అలా కాదు, నేను క్రీస్తు కొరకు ఎగరాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు ఫలించాలి అంటే మారు మనసు తగిన ఫలమును నీవు ఫలించాలి. గొడ్డలి చెట్టు పక్కన ఉంచేటట్టు ఆయన నరకము సమీపములను ఉంది, కాలము సమీపములను ఉంది కనుక మంచి ఫలములను మనం క్రీస్తు కొరకు ఏం చేయాలంటే ఫలించాలని చెప్తున్నాడు పిల్లారా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూస్తే కనుక పిల్లారా దేవుని వాక్యం నుండి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుతున్నగా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం.
నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నీ సంతానము ఎలాగుండునని నీవు అనేక జనములకు తండ్రి వగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఆయన నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. అబ్రహాము నమ్మడానికి, దేవుని నమ్మడానికి అతనికి ఏమి లేదట? నిరీక్షణ లేదు, సాక్ష్యము లేదు దేవుని నమ్మడానికి. కానీ నువ్వు నమ్మడానికి దాసయ్య గారి సాక్ష్యం ఉన్నారు, నువ్వు నమ్మడానికి మోషే గారి సాక్ష్యం ఉన్నారు, నువ్వు నమ్మడానికి దేవుడి బాలయ్య గారు, మిగతా వాళ్ళు సాక్ష్యం ఉన్నారు, నువ్వు నమ్మడానికి నీ సహోదరులు సాక్ష్యం ఉన్నారు. అందుకని నువ్వు దేవుని నమ్ముతున్నావు. నీ ఎదుట ఎన్నో అద్భుతాలు చేయబడ్డాయి, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయబడ్డాయి, అందుకని నువ్వు దేవుని నమ్మావు. కానీ అబ్రహాము నమ్మడానికి అతని ముందు ఏ అద్భుతాలు చేయబడలేదు. అబ్రహాము దేవుని నమ్మడానికి అతని ముందు ఏమి కూడా సాక్ష్యాలు లేవు. నిరీక్షణకు ఆధారము. హల్లెలూయా. ఇలా స్థలం ఏమి లేదు, కానీ గొప్ప మందిరం కట్టేస్తాను నేను అన్నావు అనుకో, గొప్ప ఇల్లు కట్టేస్తాను నేను అన్నావు అనుకో, చూసినోడికి అది ఎలా కనబడుతుంది? పిచ్చోడా ఉన్నట్టు స్థలమే లేదు, గొప్ప మంచి ఇల్లు కట్టేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నిరీక్షణకు ఏం లేదు, ఇల్లు కట్టడానికి ఏం లేదు, స్థలం లేదు. హల్లెలూయా. స్థలం లేకుండా ఇల్లు ఎలా కడతావు? నిరీక్షణ అంటే దేవుడు ఎలాంటి వాడని నమ్మడానికి అబ్రహాముకి ఏం లేదట? నిరీక్షణ లేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మెను. హల్లెలూయా. నేనంటాను, అబ్రహాము దేవుని నమ్మలేదు, దేవుడు అబ్రహాముని నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాము ఎలాంటి వాడో, తన విశ్వాసం ఎలాంటిదో తను పరీక్షిస్తే, తన పరీక్షలో విశ్వాస జీవితంలో అతడు తన బిడ్డనివ్వడానికైనా వెనుతీయని వాడని దేవుడు అబ్రహాముని పరిపూర్ణముగా నమ్మాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని నమ్మడంలో గొప్పతనం లేదు, ఎందుకంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మదగిన వాడే, కానీ ఆయన నిన్ను నమ్మాలి. హల్లెలూయా. నీవు ఆయన పనికి, నీవు ఆయన సేవకు, నీవు ఆయన నమ్ముకున్నందుకు నీవు నమ్మతగిన వాడవని దేవుడు నమ్మాలి. హల్లెలూయా. అలా నమ్మాలంటే క్రీస్తు కొరకు నువ్వు ఫలించాలి, క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి, క్రీస్తు కొరకు నువ్వు సాక్షివై ఉండాలి. హల్లెలూయా. కనుక పిల్లరా, నిరీక్షణకు అతడు ఆధారం లేనప్పుడే అతడు నమ్మెను. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. ఏం పొందాడట? బిర్యానీ తిని బలం పొందాడా? KFC తిని పొందాడా? మెక్డానల్డ్స్ చికెన్ తిని పొందాడా? చెప్పాలి. ఏమి కాదు. హల్లెలూయా. లేకపోతే నాటుకోడి తిన్నాడా? పులస తిన్నాడా? పులసలో వలసలో ఏం కాదు. హల్లెలూయా. అవి తింటే బలం ఉంటుంది, ఊడిపోతుంది. కానీ విశ్వాసము వలనైన బలము అది ఎప్పటికీ నీలో నుండి పోదు. అది నిన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించి దేవుని పట్ల నిరీక్షణ గలవాడుగా నిన్ను దేవుని ఎదుట నిలబెడుతుంది. బలమైన విశ్వాస వీరుడుగా దేవుని ఎదుట నిన్ను తయారు చేస్తుంది ఆయన యందలి విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, విశ్వాసమందు అతడు ఏం కాలేదంటే బలహీనుడు కాలేదు. హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఆయన ఎలాంటి వాడట? సమర్థుడు. హల్లెలూయా. పిల్లలు, అసమర్థుడు కాదైనా నీ జీవితంలో ఏ కార్యమైన చేయుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. పిల్లరా, వాగ్దానము చేసిన దానిని ఇచ్చుటకు ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక పిల్లరా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడే
అబ్రహాము దేవుని నమ్మెను. నమ్మకము అనే ఫలము పొందాలి. ఏ ఫలము? నమ్మకము. నీ జీవితం అంతా కూడా నమ్మకము మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మకపోతే ఏ కార్యము కూడా నీ జీవితంలో నెరవేర్చబడతావు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట సాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు మీరు నమ్మవలెను కదా అంటాడు హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడని మీరు ఆయన వెతికే వారికి ఆయన ఏమిస్తాడట? ఖచ్చితముగా నిన్ను ఫలవంతముగా, ఖచ్చితముగా నువ్వు ఫలించే దానుగా చేయుటకు ఆయన సమర్థుడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎండిపోవచ్చు, ఆరిపోవచ్చు, దేవుని వాగ్దానాన్ని ఒకవేళ శారావలే సందేహింపవచ్చు. నువ్వు నవ్వినా, నువ్వు సందేహించినా, నువ్వు అనుమానించినా తన శక్తి ఏంటో తన ప్రజలు ఎదుట రుజువుపరిచే శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. నీ యొక్క అపనమ్మకాన్ని బట్టి ఆయన వెనకైపోయేవాడు కాదు. నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి తన బలహీనుడు పడిపోయేవాడు కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా తన మహిమను నీ ఎదుట కనుపరిచే దేవుడు. హల్లెలూయా. కానీ అబ్రహాము విశ్వాసం అంది ఏం కాలేదంటే బలహీనుడు కాలేదు. అయ్యో నా వయసు అయిపోతుంది, అయ్యో నా జీవితం ముగించబడింది, ఇంకెప్పుడు నా జీవితము, ఇంకెప్పుడు నా జీవితంలో కార్యాలు అనుకోలేదు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. పట్టుకున్న విశ్వాసాన్ని ఏం చేయలేదంటే విడిచిపెట్టి ఉడుం పట్టు అంటారే. హల్లెలూయా. రాజుల కాలంలో కోటలు ఎక్కడానికి తాళ్ళు ఉడుం యొక్క తోక కట్టి పైకి ఎత్తే ఏం చేసేవట? ఎంతమంది ఎక్కినా కూడా దాన్ని పట్టున దూలేదు కాదంట. హల్లెలూయా. దేవుని ఎదుట వాగ్దానాన్ని పొందుకోవడానికి బలమైన విశ్వాసము గలవాడుగా నిలబడ్డాడు అబ్రహాము. హల్లెలూయా. దేవుడు సింహాసనం కదిలిపోయిందట. అతను దేవుని ఎదుట నిరూపించిన విశ్వాసమునకు పరలోకము దద్దరిల్లిపోయిందంట. పిల్లరా, అబ్రహామా ఆ కుమారుని, నీకొక్కైన కుమారుని ఏమి చేయి. మనమైతే ఇది పిచ్చి కలగానే వచ్చిందా? దేవుడు పెట్టమంటాడా? చిచ్చి ఎరిటి ఎలాంటి కాలం వచ్చిందంట మనమైతే. ఎందుకంటే మనకు అన్నీ కూడా కలిసి రావాలి మనకి, అవునా కదా? మనకు అన్నీ కూడా ఏం చేయాలి? ఆ వయసులో కూడా తన దేవుని ఏం చేయలేదట. ఏడు ప్రభువా, ఇదేమన్నా న్యాయమా? ఆ ముసలిదాన్ని చూసావు కదా, కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్లాడేస్తుంది నన్ను, ఏంటి నాయనా? భార్యకి చెప్పాడా? చెప్పాలి. భార్య కంటే, తన కుమారుని కంటే ఎవరిని నమ్మాడంటే చెప్పాలి. ఎవరు నమ్మాడు? తనకి ప్రాణమైన, తన ప్రాణ స్నేహితుడైన దేవుని నమ్మాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం కంటే, అన్నిటికంటే బలమైనగా ఎవరు నువ్వు నమ్మాలంటే దేవుని నమ్మాలి. అది నమ్మకమైన ఫలము. నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగునని లేఖనం సెలవిస్తోంది. హల్లెలూయా. కనుక పిల్లరా, అంజూరపు చెట్టు అది ఫలింపలేని స్థితిలో ఉండిపోయింది. నీవు ఫలింపలేని స్థితిలో ఉండిపోతావా? మంచి ఫలమును ఫలిస్తావా? మారు మనసు తగిన ఫలాన్ని ఫలిస్తావా? నమ్మకమైన ఫలాన్ని ఫలిస్తావా? దేవునికి ఇచ్చుట అనే ఫలము. హల్లెలూయా. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడే, మన కొరకు, ఆయన కొరకు కనీసం మనం సమయాన్ని ఇస్తున్నామా? ఒక అరగంట, గంట అయినా మనం ప్రార్థించగలుగుతున్నామా? సమయము, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ గోల్డ్. సమయము బంగారము కంటే కూడా ఎంతో విలువైనది. ఆ విలువైన సమయాన్ని దేవునికి నేను ఇస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలా నీ జీవితం మార్చబడుతుంది? దేవునికి నువ్వు సమయం ఇవ్వకుండా, సమయము కాదు, ధనము కాదు, ఏదైనా కూడా పిల్లరా కైసరివి కైసరికి ఇస్తున్నాము, కానీ దేవునివి దేవునికి. కైసరం అంటే పిల్లలకి, కుటుంబానికి, భర్తకి ఏమి చేయాలో అన్నీ చేస్తున్నాం, కానీ దేవునికి ఇవ్వాల్సింది మాత్రము దేవునికి ఏం చేయలేకపోతున్నాం. నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానము, నీ సమయము, నీ తెలివి, నీ ధనము దేవునికి ఇస్తున్నావా? సాకులు చెప్పేవారుగా మనం ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. తన బిడ్డ చనిపోతానని తెలుసు కూడా సారిపతి విధవరాలు ఏలియా కొరకు తన చేతిని చాపడానికి వెలుతీయలేదు కనుక, హల్లెలూయా, ఏలియా అంటున్నాడు, యెహోవా భూమి మీద వర్షము కురిపించే వరకు
తొట్టెలో ఉన్న పిండి అయిపోదు, గుడ్డెలో ఉన్న నూనె తరిగిపోదు. ఎందుకు అంటే నా మాట ప్రకారము కాక. హల్లెలూయా. ఆ దైవజనుడి నోట్లోంచి వచ్చిన మాట, అది ఎవరి మాట అంటే జీవము కలిగిన దేవుని మాట. హల్లెలూయా. ఇప్పుడన్నా తన బిడ్డ కొరకు తన కొరకు చూసుకోలేదు, కానీ దైవజనుడు పోషించబడాలని తన యొక్క జీవనాధారాన్ని ఆమె ఇచ్చింది. 3.5 సంవత్సరాలు ఆమె ఏంచబడిందంటే పోషించబడింది. ఎందుకంటే తన తినవలసింది ఇచ్చింది, తన బిడ్డ తినవలసింది ఇచ్చింది దేవుని కొరకు. హల్లెలూయా. ఈరోజు నీకు లాభదాయముగా ఉన్న, నీకు ప్రాణముగా ఉన్న ఏదైనా కూడా ప్రభు కొరకు నువ్వు ఇచ్చేస్తే గనక, ఒకవేళ నువ్వు సమర్పణ కలిగిన దానమైనప్పటికీ కూడా తిరిగి 100 ఆయన నీకు ఇచ్చుటకు ఆయన సమర్థుడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆఖరిగా మాట చదవండి పరిశుద్ధ వాక్యంలో ఉండే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. హల్లెలూయా. కాగా ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు. ఏ ఫలం అట? జహ్వా అంటే ఏంటి? జహ్వా నాలుక. హల్లెలూయా. నాలుకతో దేవుని ఏం చేయాలట? స్తుతించాలట. అన్యజనులు చూడండి, అన్యజనులు వారు పూజించి ఆ నామాన్ని ఏం చేస్తారంటే, నోట్లో ఆడు ఏదో తిట్టుకుంటాడు అనుకుంటావు కాదు, ఆడి దేవుడిని ఆడు ఏం చేస్తాడంటే స్మరిస్తుంటాడు ఆ నామాన్ని. హల్లెలూయా. కోటి రాస్తుంటాడు, ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. నీ భక్తులకు నీ నామము గొప్ప స్మరణీయం అన్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. పిల్లరా, ఆయన నామాన్ని మన నోట్లో ఉచ్చరించడానికి మనకి యోగ్యత లేదు, కానీ ఆయన నామాన్ని ఒప్పుకొనుచు ఎల్లప్పుడూ మనం ఏమి అర్పించాలట? జిహ్వా ఫలము. ఏం నామము? జిహ్వా ఫలము అర్పించదము అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ స్తుతి యాగము, దేవునికి ఇష్టమైన స్తుతి యాగము చేయించు ఆయనకి ఏం అర్పించాలంటే జిహ్వా ఫలం అర్పించాలి. హల్లెలూయా. యాపిల్ పండు, బత్తాయి పండు, ద్రాక్ష పండు కాదు, ఆయనకి సన్నిధికి తేవలసినది. ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైనది ఏంటంటే జిహ్వా ఫలము, నీ నోట్లోంచి వచ్చే స్తుతి యాగము. ఉదయకాలంలో ఒక వాక్యాన్ని నేను చదివించాను, అదేంటో చెప్పగలరా? కీర్తన గ్రంథం 30:11లో, నా ప్రాణము మౌనముగా ఉండక నేను స్తుతించినట్లు నా అంగళార్పు నీవు నాట్యముగా మార్చుచున్నావు. హల్లెలూయా. నా ప్రాణము మానక నేను స్తుతించినట్లు. ఆళ్ళొచ్చారా, ఏళ్ళొచ్చారా, సొబ్బేం వచ్చిందా, ఎంకేం వచ్చిందా, అమ్మ వచ్చిందా, ఈఎం వచ్చిందా? కాదు. హల్లెలూయా. నీ కొరకు వేచి చూస్తున్నని దేవునికి పిల్లరా, నీ నోటిలతో పూలమాలతో సత్కరించి నీవు నోట్లోంచి ఆయనకి ఏమి వేయాలంటే సింహాసనం, స్తుతుల సింహాసనం వేయాలి. నువ్వు నోట్లోంచి చేసే స్తుతికి ఆయన వచ్చి నీ స్తుతుల మీద ఆసీనుడై ఉండాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని ఒప్పుకొనుచు ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయించు. ఆయనకి ఏం అర్పించాలంటే జిహ్వా ఫలము అర్పించండి. ఒకసారి వచ్చా మీకు? స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తోత్రం ప్రభు, స్తోత్రం. ఎల్లప్పుడు ఇదేనా? అదే పరలోకంలో చేసేది మన అదే. పడుకోవడం కాదు, బిర్యానీలు వండుకోవడం కాదు. హల్లెలూయా. పరలోకంలో ఇక్కడ అలవాటు అవుతుంది, అక్కడ అలవాటు అవుతుంది, ఇక్కడ అలవాటు లేకపోతే అక్కడ అలవాటు అవుతుంది. హల్లెలూయా. ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయనకి ఏమర్పించాలంటే జిహ్వా ఫలము. హల్లెలూయా. పిల్లరా, సచ్చిపడిపోయిన నీ నాలుగు కూడా సడలిపోద్ది. పిల్లరా, బరివెక్కిపోయిన నీ శరీరము కూడా తేలికైపోద్ది. బలహీనమైన నీ శరీరంలోనికి దేవుని శక్తి దిగి వచ్చి నేను బలపరుస్తుంది. శక్తి, స్తుతిలో ఉన్న శక్తి గొప్పది పిల్లరా. హల్లెలూయా. ఆయన నామాన్ని ఒప్పుకుని నువ్వేమర్పించాలంటే జిహ్వా ఫలము. ఇవన్నీ నువ్వు చేయగలిగితే క్రీస్తు కొరకు నువ్వేం చేస్తావంటే ఫలించేదాన్ని ఉంటావు. మొదటి ఏంటి? మారు మనసు తగిన ఫలమును ఫలించాలి, మంచి ఫలములను ఫలించాలి. నిరీక్షణ లేనప్పుడే
అతడు విశ్వాసము కలిగి ఫలించినట్లు నీవు కూడా విశ్వాసము నమ్మకం అనే ఫలాన్ని ఫలించాలి. ఏదైనా కూడా క్రీస్తు కొరకు నువ్వు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీ ఏం చేయకూడదంటే ఆటంకపరచకూడదు, ఇచ్చి నువ్వు ఫలించాలి. హల్లెలూయా. ఐదవదిగా ఆయనకి ఇష్టమైన జిహ్వా ఫలమైన నామాన్ని ఒప్పుకొనొచ్చు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆయనకు అర్పించాలి. హల్లెలూయా. ఇలాగ నువ్వు చేస్తే కనుక ఎండిపోయిన నీ జీవితాన్ని ఆయన చిగురింప చేస్తాడు. ఎవరైతే నిన్ను నీచముగా చూస్తున్నారో వారి ఎదుటే నిన్ను ఘనమైన దానిగా, ఘనమైన వాడవుగా ఆయన సన్నిధిలో పచ్చని వలీవ మొక్కవుగా దేవుడు నాటుకొని నీకు పోగొట్టుకున్న మహిమ, పోగొట్టుకున్న ఘనత, పోగొట్టుకున్న స్థితిని తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చెట్టు గొప్పదా, మనిషి గొప్పవాడా? చెప్పాలి. మనిషి గొప్పవాడు. కంట్లో నలిసి పడితే మనిషి గొప్పవాడు, కాళ్ళు ములుగుచ్చుకుంటే మనిషి గొప్పవాడు. కానీ చెట్టుకి కొమ్మను నరికేస్తే అది ఏడుస్తూ కూర్చుంటుంది, చెట్టుకి నరికేస్తే అది ఇంక భోజనం చేయకుండా కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు? హల్లెలూయా. పోగొట్టుకున్న దాని స్థితిని ఎలా పొందుకోవాలని చూస్తాడు. అది ఆ కొమ్మలు నరికి వేయబడినా సరే కొంతకాలమైనప్పటికీ తిరిగి మళ్ళా దాని స్థితిని అది పొందుకొని, హల్లెలూయా, నేను నా స్థితిని మళ్ళా పొందుకున్నానని నీకు చూపిస్తుంది. నువ్వు ఎంత బలహీనత వచ్చినప్పటికి, ఎంత నడు నొప్పి వచ్చినప్పటికి, ఎంత కాలు నొప్పి వచ్చినప్పటికి, ప్రభువా నాయనా, హల్లెలూయా, హల్లెలూయా, నేను ఎప్పుడు బలహీనుడని అప్పుడే బలవంతుడు అంటాడు భక్తుడు. హల్లెలూయా. కనుక పిల్లరా, క్రీస్తు నీలో చూడవలసిన ఫలములు నీలో లేకపోతే నీ జీవితం ఏమైపోద్దంటే ఎండిపోతే. హల్లెలూయా. క్రీస్తును సంతోషపరిచే ఫలములు నీలో ఉంటే గనక నీవు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె ఉంటావు. నువ్వు చేసే ప్రతి పని ఏమవుతుందంటే సఫలం అవుతుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు చూస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఏ పనిని తలపెట్టినా దేవుడు దాంట్లో జయించుకుంటూ ముందుకు సాగుతాడు. ఎందుకంటే నీలో క్రీస్తు అనే ఫలించేది కొమ్మ ఉంది కనుక. హల్లెలూయా. నీకు బలమిచ్చే దేవుడు నీలో ఉన్నాడు కనుక, నీకు సారమునిచ్చే దేవుడు నీలో ఉన్నాడు కనుక, నీకు బలమునిచ్చి శక్తినిచ్చి నిన్ను ఫలింప చేసే దేవుడు నీలోనే ఉన్నాడు కనుక, నీలోనే అభివృద్ధి చేసే దేవుడు నీలో ఉన్నాడు కనుక నిన్ను ఆయన ఓడిపోనేవుడు, నిన్ను ఆయన సిగ్గుపడనీయడు, నిన్ను ఆయన ఎండిపోనేవుడు. ఎప్పుడంటే ఆయన కొరకు ఫలించాలి, మారు మనసు పొందాలి, మంచి ఫలాన్ని పొందాలి, ఆయన మీద అపారమైన నమ్మకం కలిగి జీవించాలి. క్రీస్తు ఆయన మన కొరకు ప్రాణమే ఇచ్చాడే, మనం ఆయన కొరకు ఏదైనా ఇవ్వడానికి మనం సిద్ధపడాలి. అలాగే అనుదినము తనకిష్టమైన జిహ్వా ఫలం నడిపిస్తే మనం ఎప్పటికీ కూడా నశించిపోం, వాడపాడము. ఇప్పుడు మనము నాశనము కాము కదా, మనం అనేకులకు ఆశీర్వాదకరముగా, మన నీడ కింద అనేకులు వచ్చి సేద తీర్చే విధముగా దేవుడు మన జీవితములను అద్భుత రీతిగా ఆయన భావిస్తాడు. క్రీస్తు కొరకు ఫలించండి, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. అది అకాలమైన సకాలమైన కాలముతో పని లేదు, పిల్లరా, పరిస్థితులతో పని లేదు. ఎవరంటే నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనను బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన బలమును బట్టి నడుము తెచ్చుకుని పని చేస్తే, విశ్వాసం ఇస్తే, ప్రార్థిస్తే తిరిగి నీలో శక్తిని నింపుతాడు, తిరిగి నీ జీవితాన్ని ఫలింప చేస్తాడు, తిరిగి నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు. అట్టి ఫలభరితమైన జీవితాలు క్రీస్తు కొరకు మనం జీవించి ఫలించి అనేకులకు ఆశీర్వాదకరముగా మలచబడదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. 120 సంవత్సరములు చాటిను నోవాహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటిను నోవాహు దేవుని వార్తను. పాటించగలవు మాటలు మారలు,
ఆదించక ప్రభు మాటలు వారలు మిగిలు నీతిని పాఠము నీతిని మిగిలు నీతిని పాఠము నీతిని అదిగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు అదిగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు ఇదిగో నేను త్వరగా వస్తును సిద్ధపడుడియని స్వరమును వినగా ఇదిగో నేను త్వరగా వస్తును సిద్ధపడుడియని స్వరమును వినగా అదిగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు జ్ఞాపకముంచును లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు జ్ఞాపకముంచును లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు ఆశలు వీడక ఆపదలిరిగియు ఆశలు వీడక నాశనముందెను పాఠము నీతిని నాశనముందెను పాఠము నీతిని ఇగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు ఇగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు లోకము మోసము రంగుల వలయము నాశన రూపము నిరతము శోకము లోకము మోసము రంగుల వలయము నాశన రూపము నిరతము శోకము యేసే మార్గము సత్యము జీవము యేసే మార్గము సత్యము జీవము యేసు రాజ్యము నిత్యానందము యేసు రాజ్యము నిత్యానందము ఇదిగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు ఇదిగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు ఇదిగో నేను త్వరగా వస్తును సిద్ధపడుడియని స్వరమును వినగా 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 అదిగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు అదిగో అంచులను ఓ క్రైస్తవ చిగురించెను చెరువు హల్లెలూయా. ఆ దినము అంజూరపు చెట్టు క్రీస్తు వచ్చినప్పటికీ ఫలము లేనిదిగా ఉంది. అదే క్రీస్తు సంఘము కొరకు మళ్ళా రాబోతున్నాడు. అదే క్రీస్తు మళ్ళా యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పటికీ మారు మనసు తగిన ఫలమును ఫలించాలి. మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. నమ్మకమైన సాక్షిగా క్రీస్తు కొరకు నువ్వు జీవించాలి. క్రీస్తు కొరకు ఏదైనా ఇవ్వడానికి నువ్వు సమర్పణ కలిగి ఉండాలి. ఆయన నామాన్ని ఒప్పుకుని ఎల్లప్పుడూ జిహ్వా ఫలమును అర్పిస్తే కనుక ఎండిపోయిన నీ జీవితం తిరిగి చిగురించబడుతుంది. నీచమైన నీ జీవితం ఘనమైన దానిగా చేయడానికి ఆయన శక్తిమంతుడు.
మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఫలించాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు సాక్షులై ఉండాలి. అప్పుడు మిమ్మల్ని చూసిన దేవుడు అప్పుడు సంతోషించకపోయినా ఇప్పుడు సంతోషించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీ ఫలములను అభివృద్ధి పరచడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. మనతో మాట్లాడే దేవుడు అందరూ గట్టిగా చెప్పడంతో పెట్టి బహుగా పనిచేస్తున్నట్లు సంవత్సరాల గురించి ప్రార్థన చేస్తారు. అందరూ ఆ యొక్క ప్రార్థనతో చూద్దాం. పాడటం చదువుకోవడానికి సర్వశక్తిమంతుడైన దేవ, నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, జీవం గల దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెందమని ప్రభువా ఈ దోషం ద్వారా శ్రమించిన మాటలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో భ్రమను దయచేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రభువా అనుసరించి ప్రభువా హృదయంలో మమ్మల్ని ఫలింపజేయండి, కుటుంబాలను ఫలింపజేయండి ప్రభువా. ఆయన ప్రతి శ్రమ కష్టాల నుంచి తప్పించి ప్రభువా దేవా అభివృద్ధి చేయండి ప్రభువా. వ్యాపారాలను ప్రభువా, చేతి పనులను ప్రభువా, ప్రతి సమస్య నుండి ప్రభువా మీరు అభివృద్ధి చేయండి ప్రభువా. ఫలింపు చేయడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. చెప్పిన నీ దాసుల ద్వారా వాక్యం పెట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరు నాటిలో మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. అందరూ నేర్చుకున్న సమయంలో మరి అద్భుతమైన వాక్యం పరిశీలించిన దేవుడి దాసుడు యమానీయుల బాబు గారికి మా జీవితం సంఘాలు తెలియపరుచుకున్నాను. దేవుడు ఆయన స్థలాల్లో ఆయన ప్రాంతాల్లో వారు బహుగా దేవుడు వాడుకును గాక, వాడుకును గాక. చక్కటి మన తరములో మన కాలంలో మరి చక్కటి దైవజనుడు దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి గట్టిగా చెప్పబడుతూ ప్రభు నామమున మహిమపరుచుకుందాం. అలాగే సమయంలో రేపు మనకి రాత్రికి బాగ్మాకి గారు మనకి ఫ్యామిలీతో ఏర్పాటు చేస్తున్నారు. అది ఉదయము సాయంత్రం మన కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉండాలి. అంటే రేపు ఉదయం కూడా ఫ్యామిలీతో లేదు అందరికీ, రేపు రాత్రికే రేపు ఉదయం అనుకుంటారు. దేవుడికి ఇస్తాం. రేపు రాత్రికి మనం పోయినామంటే ఆ గవర్నమెంట్ స్థాపనకి ఇంటికి పోయినాము. సహకరించిన వారు, ప్రోత్సహించిన వారు, మరి ప్రార్థించిన వారు, వాట్సాప్ పరిచయం చేసిన వారు అందరిని బట్టి ఒకసారి గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి చెప్పకూడదు. సమయంలో మాట్లాడతారు. వాడిన తర్వాత మనం ప్రార్థన రిక్వెస్ట్ చెప్పారు. మోసపోవడాలు జరుగుతున్నాయి, ప్రార్థన చేద్దాం. చాలా మంది సీరియస్ కండిషన్లో ఉన్నారు. వరకు మనం హాస్పిటల్ బయటికి అంత బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చింది. ఘనమైన కార్యము